గిరిజనులు అన్ని రంగాల్లో ముందంజలో నిలిచి ఆర్థికంగా బలోపేతం కావడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి తెలిపారు. శుక్రవారం చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడి విద్యా సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప్పలమెట్ట ప్రాంతంలోని గిరిజన కుటుంబాలను కలిసి వారి సమస్యలను విన్నారు. డోనర్స్ ఇక్కడ డొనేట్ చేసి ఇల్లు నీకేమి ఇబ్బంది? ఏ సంవత్సరం? 96 నేను ఎస్టీ కమిషన్ చైర్మన్, మా కమిషన్ మెంబర్లు వచ్చారు. ఈ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. హాస్పిటల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఏజెన్సీ ముఖద్వారా ఇక్కడ జరిగే హాస్పిటల్ కాబట్టి దీనిలోంటి ఎక్కువ మంది గిరిజనులు హాస్పిటల్ వైద్య నిమిత్తం వస్తారు. అది వైద్యం గిరిజనులకు బాగా అందుతుందా లేదా తెలుసుకునే నిమిత్తం వచ్చాం. కాబట్టి గిరిజనులకు వైద్యం బాగా జరగాలని సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వైద్యం బాగా జరిగితే ఏజెన్సీ కేసులు ఎటువంటి కేసులు రాకుండా, అలాగే జగన్ జరగకపోయినట్టయితే మీ మీద సరి తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ రేపు ఏలూరులో జిల్లా పరిధిలో జిల్లా రివ్యూ ఉంది. రివ్యూ విషయం వచ్చినప్పుడు ఈ విషయాలను మాట్లాడి చర్చించి మీ మీడియా మిత్రులందరికీ రేపు తెలియజేయడం జరుగుతుంది. హాస్టల్స్, ఆశ్రమ స్కూల్స్ వాటి యొక్క స్థాయి తగ్గింపు జరిగిందని ఇంతగా చూసాం. అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా తీసుకెళ్ళి మనం ఎప్పుడైతే యథాస్థానం వచ్చే విధంగా పరిష్కారం తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నేను మా కమిటీ సభ్యులుగానే. కాబట్టి ఖచ్చితంగా స్కూల్స్ యథావిధిగా జరిగే విధంగా సరైన అధికారులకు తెలియజేస్తాం. స్కీమ్స్ అయితే ఉన్న స్కీమ్లు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్లు ఇస్తున్నారు. ప్రతి అధికారులు వాటి మీద పబ్లిక్కి తెలియజేస్తే తెలియదండి. అది ఉన్నాయి, కొత్త స్కీమ్లు అయితే వస్తున్నాయి.